హాయ్ అండి, వెల్కమ్ టు రంగూస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే నేను ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నిన్న చూపించాను కదా చారు వంకాయ ఫ్రై అని. ఆ వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏం లేదండి, దానికోసం ఇలా బారుగా ఫ్రెష్గా ఉన్న వంకాయలను అయితే తీసుకొని నిలువుగా చీల్చుకోండి. నేను చూపించినట్టు చీల్చుకున్న తర్వాత వాటర్లో సాల్ట్ వేసి వాటిని అలా పక్కన పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత కొంతసేపు తీసి పక్కన పెట్టుకోండి, ఎందుకంటే డ్రై అయిపోవాలి. ఫస్ట్ వాటర్లో వేసుకుందేమో కలర్ మారకుండా అన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి దీని మసాలా ప్రిపరేషన్ కోసం ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, ఇది వచ్చేసి కార్న్ఫ్లోర్ అన్నమాట. ఇది అంతా బైండింగ్ కోసం వంకాయకి పట్టించడానికి ఇదంతా తీసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేసుకున్నాను. పసుపు ఏంటంటే కొంచెం కలర్ కోసం. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకుంటా కూడా కలుపుకోవాలి. ఈ వాటర్ వేసుకునేటప్పుడు జాగ్రత్త, ఎక్కువైపోతేనేమో లూజ్గా అయిపోతుంది ఈ కార్న్ఫ్లోరు, తక్కువైపోతేనేమో ఉండలుగా గిన్నెకి పట్టేసినట్టు ఉంటుంది. ఈ కార్న్ఫ్లోర్తో కాస్త కలిపేటప్పుడు జాగ్రత్త. అటు ఇటు అంటే లూజ్ అయిపోతే మళ్ళీ పిండి వేసుకోవచ్చు అని అనుకుంటాం, అందరికీ వస్తుంది ఐడియా. కానీ ఏంటంటే మనం ఫస్ట్ వేసిన మసాలాలు సరిపోవన్నమాట. నాకు అలాగే అయింది. మళ్ళీ నేను ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేయాల్సి వచ్చింది. నేను మళ్ళీ చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను ఉప్పు కారాలు. సరే, ఫైనల్గా అయితే కలిపేశాను ఈ బైండింగ్. ఇంకా ఈ వంకాయలు కూడా డ్రై అయిపోయి ఉంటాయి. నేను ఇలా కాస్త క్లాత్తో అద్దేసి పక్కన పెట్టుకున్నాను. ఇది నేను షాలో ఫ్రై, నేను ఎక్కువగా డీప్ ఫ్రైకి అంత ఇష్టపడను. షాలో ఫ్రై అయితే ఈ ఆయిల్ కూడా తక్కువ పడుతుందని. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయని తీసుకొని ఆ డిప్పింగ్లో ఫుల్గా అటు ఇటు ముంచేసి తిప్పుతూ మునగాలన్నమాట. మనం ఎంత ముంచినా అది అంటుకుంటుంది అనుకోండి. ఇలా ముంచేసుకొని ఆ బైండింగ్లో ఆ పెనంలో అయితే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. అన్ని వంకాయలకు కూడా అలాగే పట్టించేసి ఆ పిండిలో అన్నీ మనం అలా పెనంలో పెట్టేసుకోవాలి. ఇది ఫస్ట్ నూనె కాగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాగిన తర్వాత మీడియంలోకి మార్చేసేయండి. ఎప్పుడైనా వంట హైలో చేసిన దానికి మీడియంలో చేసిన దానికి తేడా ఉంటుంది. హైలో పెడితే ఏంటంటే ఏదైనా వెజిటేబుల్ తొందరగా పై వరకే మాడిపోయినట్టు అయిపోతుంది. మనం మాడిపోతుందని త్వరగా కంగారు పడిపోయి దాన్ని కట్టేయడం, ఉప్పు కారాలు వేసి చేస్తాం. కానీ కాదు, మీడియం ఫ్లేమ్లో కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేయండి. ప్రతి వంట సక్సెస్ అవుతుంది, చాలా రుచిగా కూడా వస్తుంది అన్నమాట. అదే టిప్పు మెయిన్ వంటకి. కాస్త ఓపిక, సహనం ఉండాలి వంట చేయడానికి, అంతే. చాలామంది పాడైపోయిన వంటలను కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట, అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. అవి మనం ముందు వీడియోలో చూద్దాము. అయితే ఇవి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే ఫైనల్గా ఇలా రెడీ అయిపోతుంది మన బ్రింజాల్ ఫ్రై. ఇది సమ్మర్లో తినడానికి చాలా బాగుంటుంది. ఆయిల్ తక్కువగా, చారు, పప్పుచారు, రసం అలాంటి వాటిలో మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అండి, చూసారు కదా బ్రింజాల్ ఫ్రై చాలా బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం చేసుకున్నా, చాలా బాగా సూపర్గా కుదిరింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల ఏంటంటే ఇంకొక నలుగురికి ఆ వీడియో అనేది కనిపిస్తుంది అన్నమాట. వంటలు కూడా నచ్చాయని కామెంట్ చేయండి, లేకపోతే లేదని కామెంట్ చేయండి. దీనివల్ల తెలుస్తుంది ఎంతమంది చూస్తున్నారు, చూడట్లేదు ఫుల్ వీడియో అని. ప్లీజ్ సపోర్ట్ చేయండి రంగూస్ కిచెన్, ఓకేనా? మీకు ఇంకా మరిన్ని వీడియోలు నేను చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్.